నమస్తే మేడం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్కి అయితే వెళ్ళడం జరిగిందండి. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఆ ఆదేశాలను ధిక్కరించి మరి మంది మార్బలంతో అక్కడ బల ప్రదర్శన చేసే విధంగా ఆయన అయితే ప్రవర్తించడం జరిగింది. మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మద్దతు ధర దొరకటం లేదని చెప్పేసి వారికి సంఘీభావం తెలవడానికి అక్కడికి వెళ్ళానని చెప్పేసి చంద్రబాబు గారి మీద అయితే తీవ్రమైన విమర్శలు చేశారు. ఇక్కడ వేరే ట్విస్ట్ ఏంటంటే సంఘీభావం తెలపడానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు వెనక్కి రాకుండా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి దాదాపుగా 14 మిర్చి టిక్కీలను అయితే అక్కడ నుంచి దొంగతనం చేసి తీసుకొచ్చేసారని కూడా తెలుస్తుంది. మరి నిన్న గుంటూరు మిర్చి యార్డులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన మీ అభిప్రాయం ఏంటంటే? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డు పర్యటనలో భాగంగా రైతుల పక్షపాతిని అని చెప్పి మెళ్ళలో పచ్చకండవా వేసుకుని వెళ్ళాడండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి, నీకు ఆ కండవా వేసుకునే హక్కు, నువ్వు దానికి అర్హుడువేనా? అరే, గడిచిన 5 ఏళ్లలో 29,000 మంది అమరావతి రైతుల్ని నడి రోడ్డు మీదకు లాక్కొచ్చిన దుర్మార్గుడివి నువ్వు కాదు. నీ ప్రభుత్వ హయాంలో ఇవాళ నేను రైతుల పక్షపాతిని, రైతులకి న్యాయం జరగాలి, మద్దతు ధర జరగాలని చెప్పి రోడ్లెక్కి గగ్గోలు పెడుతున్నావే, ప్రజలకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా నువ్వు? నీ ప్రభుత్వ హయాంలో పట్టిసీమకి సరైన సమయంలో మోటార్లు వదిలితే కనుక ఆ నీరు ద్వారా సకాలంలో పంటలు రైతులు లబ్ధి పొందుతారు, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి ఒక కక్షపూరితమైనటువంటి ఒక నీచపు ఆలోచనలతో పట్టిసీమకి సరైన సమయంలో మోటార్లు ఆన్ చేయని రైతుల ద్రోహివి నువ్వు. నీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. ఇవాళ రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ ప్రభుత్వం రైతు మెచ్చిన ప్రభుత్వాన్ని తీసుకొస్తానని చెప్పి 2019లో ఊతకొట్టుడు దంపుడు ఉపన్యాసాలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కరువు ఆంధ్రప్రదేశ్గా మార్చిన నీచుడు నువ్వు కాదా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా క్రాప్ హాలిడే ప్రకటించిన దుస్థితికి నువ్వు తీసుకెళ్ళావు. 10,000 ఎకరాలు రైతులు మాకు మద్దతు ధర లేదు, మాకు సబ్సిడీలు లేవు కాబట్టి మేము అప్పుల పాలైపోయామని చెప్పి క్రాప్ హాలిడే ప్రకటించిన దుస్థితికి తీసుకెళ్ళావు. నీ ప్రభుత్వ హయాంలో 400 మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించిన దుస్థితికి తీసుకెళ్లిన రైతుల ద్రోహివి నువ్వు జగన్ రెడ్డి. నిన్నేంటండి, ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది ఈ నెలన. అలాంటప్పుడు ఎలక్షన్ నిబంధనలు ఉన్నాయి. ఈసీ వారు పర్మిషన్ నిరాకరించారు జగన్మోహన్ రెడ్డి పర్యటన. మనోడికి లా అండ్ ఆర్డర్ అంటే గౌరవం లేదు, కాన్స్టిట్యూషన్ అంటే భయం లేదు. కాబట్టి ఒక ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఈసీ వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల్ని ఉల్లంఘించేసి నిన్న తన దండోపాల్యం బ్యాచ్ కొంతమంది ఉంటారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి స్వైర విహారం చేశాడు మిర్చి యార్డ్లో. అరే, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి వచ్చినటువంటి రైతుల్ని అక్కడ వైసీపీ గూండాలు ఎలా ప్రవర్తించారో మనం అందరం విజువల్స్ చూసాం కదండి. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ మైక్లీ అనౌన్స్ చేస్తున్నారు, ఇబ్బందికరం, ఇది ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, మీరు ఇక్కడ ఇలాంటి సభలు సమావేశాలు మీరు చర్చలు నిర్వహించకూడదు అన్నా కూడా వాళ్ళ అనౌన్స్మెంట్లను కూడా బేఖాతరు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను రైతుల మీద ఏదో గొప్పగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే మిరప రైతులకి మద్దతు నువ్వు తెలియజేస్తుంటే ప్రజలు నీకు ఎమ్మెల్యేగా అధికారాన్ని ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్ళు, ఓ ఎమ్మెల్యేగా మిరప రైతుల గురించి మాట్లాడు, చర్చించు, ప్రజలందరూ కూడా చూస్తారు కదా నిన్ను. అరే, నువ్వు అసెంబ్లీకి వెళ్ళో, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ రోడ్ల మీద నువ్వేంటి ఇవాళ స్టంట్లు చేస్తున్నావు? గడిచిన 5 ఏళ్లలో ఏ రోజన్నా రైతులతో ఒక సదస్సు నిర్వహించాడండి? ప్రకృతి విపత్తులు బాపట్ల జిల్లాలకు వస్తే ముఖ్యమంత్రి హోదాలో తను సర్వే చేయటానికని వచ్చి ఏంటండి రెడ్ కార్పెటా? అరే, 6 కాలం కష్టపడి మెళ్ళో పుస్తులు తాకట్లు పెట్టుకుని పిల్లలకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ చెవులు ఉన్నాయి కూడా మెళ్ళో ఉన్నాయి తాకట్టు పెట్టి రైతు పంట వేస్తే చేతికొచ్చిన పంట ప్రకృతి విపత్తు వల్ల నీటి పాలైపోయింది. అలాంటి సమయంలో నువ్వు రెడ్ కార్పెట్, నీకు ఒక స్టేజ్, దాని మీద నుంచి నువ్వు రైతులకు ఎంత నష్టం జరిగిందని నువ్వు ఒక సర్వే చేస్తావా? నువ్వు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నావు. గడిచిన 5 ఏళ్లలో నా ప్రభుత్వంలో నేను మద్దతు ధర ఇచ్చాను మిరప రైతులకు అంటున్నావు. నీకు మతి భ్రమించి ఉంటుంది, ఆల్రెడీ నువ్వు పిచ్చోడు కాబట్టి. ఒకసారి గూగుల్లో చూడు, జీవో నెంబర్ 28 ఇచ్చింది నీ ప్రభుత్వ హయాంలో. రైతులకి మిరప రైతులకి క్వింటా ధర 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయలని నిర్ణయించింది నువ్వు. ఇది మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావేంటి జగన్ రెడ్డి?
నీ ప్రభుత్వ హయాంలో 4,50,000 ఎకరాలు మిరప పంట వేస్తే దాంట్లో నల్ల తామర కానివ్వండి, ప్రకృతి విపత్తులు వచ్చి పంట నష్టం జరిగింది. ప్రకృతి విపత్తుల వల్ల మిరప తడిచిపోయి రంగు మారిపోయింది, ధర తగ్గిపోయింది. అప్పుడు నువ్వేం చేయగలిగావు? నువ్వు రైతులకు ఎక్కడైనా మద్దతు ధర ప్రకటించావా? 2019 ఎలక్షన్లో అప్పుడు ఏం చెప్పావు? ధరల స్థిరీకరణ 3,000 కోట్లు అన్నావు. ప్రకృతి విపత్తుల సహాయ నిధి 4,000 కోట్లు అన్నావు. ఈ 3,000 కోట్లు ఏమైపోయినాయి? ఆ 4,000 కోట్లు ఏమైపోయినాయి? దానిలో మరి నీ ప్రభుత్వ హయాంలో మిరప రైతులకి నువ్వు ఎంత కేటాయించావు? 500 కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ అయితే కట్టుకున్నావు. మరి మిరప రైతులకి నువ్వేం ఆదుకున్నావు? 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మిరప రైతులకి క్వింటాకి 2017లో క్వింటాకి 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే 1,500 రూపాయల బోనస్తో పాటు ప్రతి రైతుకి 20,000 రూపాయలు లబ్ధి చేకూర్చేలాగా చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అప్పుడే కదండి పక్కన మనకి ఖమ్మం నుంచి కూడా చాలామంది మిరప రైతులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మిరప పంటను అమ్ముకున్నారు, లబ్ధి చేకూరింది వాళ్ళకు కూడా. 130 కోట్ల రూపాయలు మిరప రైతులకి కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన ప్రభుత్వ హయాంలో మైక్రో ఇరిగేషన్స్ పరికరాల మీద 90% సబ్సిడీ ప్రకటించడమే కాకుండా 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుకి అది అమలయ్యేలాగా చేశారు. నువ్వేం చేసావు జగన్ రెడ్డి? నువ్వు తీరా అధికారంలోకి వచ్చాక ఆ 10 ఎకరాలు ఉన్న రైతును కాస్త 5 ఎకరాలకి కుదించేశావు. సరే కుదించావు, గడిచిన 5 ఏళ్లలో ఎంతమందికి నువ్వు 90% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ పరికరాలను అందించావు? అసలు ఆ దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? లేవు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మైక్రో ఇరిగేషన్ కోసం 1,250 కోట్ల రూపాయలు కేటాయించారు, ఖర్చు చేశారు. ఖర్చు చేసి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని ప్రథమ స్థానంలో నుంచోబెట్టారు. నువ్వు అధికారంలోకి వచ్చాక దాన్ని అధపాతాళంలో తొక్కేశావు. చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో 100% సబ్సిడీతో జిప్సన్, బోరాన్, జింక్ లాంటివి పంపిణీ చేశారు. నువ్వు వచ్చాక సబ్సిడీలు ఏమైనా పంపిణీ జరిగినాయా? మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో 50% సబ్సిడీతో రైతులకి పురుగు మందులు కానివ్వండి, గడ్డి మందులు కానివ్వండి, కలుపు మందులు పంపిణీ చేశారు. గడిచిన 5 ఏళ్లలో నువ్వు ఏ రైతు కన్నా పంపిణీ చేసావా? ఇవాళ రికార్డు స్థాయిలో మాది వ్యవసాయ కుటుంబమేనండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల్లో మా అకౌంట్లోకి డబ్బులు జప్తయినాయి, క్రెడిట్ అయినాయి మాకు. మరి గతంలో చూసుకుంటే కనుక మేము ధాన్యం డిసెంబర్లో కొనుగోలు చేసేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అరే ఫిబ్రవరి కాదు మార్చి వచ్చినా కూడా ధాన్యం డబ్బులు జమ అయ్యే కాదు. మళ్ళీ రెండో పంటకి ముందు పంట డబ్బులు రాక మళ్ళీ రెండో పంట వేయాలంటే అప్పులు పాలైపోయే వాళ్ళము. అది దడిచే కదండి. ఆ రోజున రైతులందరూ కూడా క్రాప్ హాలిడే ప్రకటించిన దుస్థితికి వెళ్ళిపోయాము. అంటే ప్రజలు ఇవన్నీ చూడలేదనుకున్నా, నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజల ముందు ప్రజలు చాలా చైతన్యవంతులు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టే నీకు రాబోయే రోజుల్లో కూడా నీ ఎమ్మెల్యే సీటు కూడా నీకు మిగలదు. రాబోయే 2029 ఎలక్షన్స్ నాటికి వైసీపీ పార్టీ అనేది పక్కనే ఉన్న కృష్ణా నదిలో కలిపేస్తున్నారు. ఎవరో కలపవసరలా, నీ తుగ్లక్ చర్యలకి నువ్వే కలుపుకుంటున్నావు. జగన్ రెడ్డి నీ ప్రభుత్వ హయాంలో 4,50,000 ఎకరాలు మిర్చి రైతులు వేస్తే ప్రకృతి విపత్తుల వల్ల అలానే నల్ల తామర చీడ రావటం వల్ల రంగు మారిపోయి మిర్చి డిమాండ్ రేటు తగ్గిపోయింది. అలాంటి సమయంలో నువ్వు ఎకరాకి అంటే ప్రతి మిరప రైతుకి 50,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ని కల్పించాల్సింది పోయి ఆ రోజున ప్రభుత్వ పెద్దగా బాధ్యత నీ మీద ఉంది. అవన్నీ గాలికి వదిలేసి మిరప రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే అవి ప్రభుత్వ హత్యలు, అవన్నీ నువ్వు చేసిన హత్యలు. అసలు మిరప పంట అంటే ఏంటండి? అదొక వాణిజ్య పంట. దానికి వాణిజ్య పంటకు వచ్చేసేసరికి ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ని బట్టి రేటు ఫిక్స్ అయి ఉంటుంది. ఈ వాణిజ్య పంటకి ప్రధాన సూత్రం ఏంటి? డిమాండ్, సప్లై. ఎక్కడైతే మనకి సప్లై ఎక్కువ ఉంటుందో అక్కడ రేటు తగ్గిపోయింది. అంటే ఈ బేసిక్స్ నాలెడ్జ్ కూడా వైసీపీ ప్రభుత్వ పెద్దలకు లేదు గతంలో. ఎక్కడైతే సప్లై ఎక్కువ ఉంటుందో రేటు తగ్గిపోయింది. గడిచిన 2 సంవత్సరాల నుంచి మిరప పంటకి అలానే మిరప రైతులకు వస్తున్నటువంటి ప్రధాన సమస్య ఇది. మనం ఎక్స్పోర్ట్ చేసినంతగా
మనం ఏ దేశాలకైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో మనం అనుకున్న స్థాయిలో అక్కడ దిగుమతి జరగట్లేదు మనకి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో, ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు, ఆ పర్యటనలో భాగంగా మిర్చి రైతులకి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కోరటం జరుగుతుంది. అలానే కేంద్ర ప్రభుత్వానికి మరి సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి లేఖలు కూడా రాయటం జరిగింది. మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మిరప రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్కి అతీతంగా వాళ్ళకి మద్దతు ధర ప్రకటించమని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. దాని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి.